జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారదాసుడు. చూడండి, పచ్చ కర్పూరం. ఇది ఒరిజినల్ ఇలాగా గాజు బెళ్ళల్లో ఉంటుందన్నమాట. దీన్ని మీరు ప్రతిరోజు పెట్టుకునే కుంకుమలోనూ దీన్ని పొడి చేసి అందులో కలిపి పెట్టుకున్నట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నరఘోష పోతుంది. అంతేకాకుండా వ్యాపారస్తులు కనుక ఇలా పెడితే వ్యాపారం బాగా పెరుగుతుంది. నెక్స్ట్, ఎవరైనా కూడా మీ యొక్క బొట్టు చూసి ఆకర్షితులు అవుతారన్నమాట. చాలా మంచి జరుగుతుంది. అంతేకాకుండా పిల్లలు లేని వారు ఎవరైనా కూడా స్వీట్ అంటే పాలల్లోనూ పంచదార వేసి దాంట్లో కొంచెం దీన్ని పొడి చేసి వేసి అది గనక ప్రతిరోజు దంపతులు ఇద్దరు తాగి పడుకుంటే గర్భస్థ దోషాలన్నీ కూడా పోతాయి. సంతానం తొందరగా కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యం పెట్టి అప్పుడు తాగండి. తర్వాత ఒక చక్కెర పొంగలో కేసరో ఇటువంటి పదార్థాలు చేసి దాంట్లోనూ అంటే స్వీట్ చేసి దాంట్లో ఇది కొంచెం పొడి చేసి వేసి స్వామివారికో మీ ఇష్టదైవానికో నైవేద్యం పెట్టి 10 మందికి పంచారనుకో తొందరగా వివాహం కలుగుతుంది. మీకు ఏ పనులు తొందరగా అవ్వట్లేదు, ఆటంకం అవుతున్నది అనుకుంటే పచ్చకర్పూరం ఒక 100 గ్రాముల నుంచి పైన తీసుకుని ఆలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. చాలా మంచి ఫలితం వస్తుంది. నెక్స్ట్, ఆలయంలో పచ్చకర్పూరం ఆలయానికి దానం చేస్తే గౌరవం, కీర్తి, ప్రతిష్టలు కలుగుతాయి. మన ఇన్స్టా ఫ్యామిలీ గురించి చిన్న సందేశం. జై శ్రీమన్నారాయణ.